హాయ్ అండి అందరికీ. ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ డిజైన్ క్యాన్వాస్ పైన ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము బ్లౌజ్ని బోట్ నెక్ మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ ఉంది. మనం 15 ఇంచెస్లో ఫస్ట్ బోట్ నెక్ కోసం రౌండ్ కోసము 3.5 ఇంచెస్ వరకు మనం నెక్ డ్రా చేసి నెక్ దగ్గర రౌండ్ అనేది గీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి 3.5. విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ వరకు మార్క్ వేసుకొని దీన్ని స్క్వేర్ షేప్ లాగా గీసుకోవాలి. ఇప్పుడు మనకి బోట్ నెక్ కోసం రౌండ్ గీసుకోవాలి. రౌండ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన 3.5 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ నుంచి మిగతాది 11 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ 11 ఇంచెస్లో మనము నెక్ డ్రాయింగ్ అనేది వేయాలి. ఇప్పుడు మనం క్యాన్వాస్ని నేను ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం 11 ఇంచెస్ మనకి డ్రా వేయడానికి 1 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. పైన మనకి కుట్టు కోసము 1 ఇంచ్ యాడ్ చేసి మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను నేను. 12 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఏ షేప్ నెక్ అయితే మనం చూస్ చేసుకున్నామో ఆ డిజైన్ని క్యాన్వాస్ పైన ఫస్ట్ గీసుకోవాలి. ఫస్ట్ కింది నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. మనం 1-2 సార్లు ప్రాక్టీస్ చేసామంటే మనకి నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్ అయితే బాగా ట్రెండింగ్లో ఉందండి. ఇక్కడ నుంచి వచ్చేసి ఇలా ఈ డిజైన్ అనేది వస్తుంది. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం. ఈ డిజైన్ మీద మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజైన్ నెక్ షేప్ అనేది ఎలా కట్ చేశానో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మనం ఎలా డ్రా చేసామో అలా యాజ్ ఇట్ ఈస్ నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా 1 ఇంచెస్ క్లాత్ అంతా వదిలేసి నీట్గా కట్ చేసుకోవాలి. నెక్ షేప్ అనేది బాగా వచ్చింది కదా. మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి.